ట్రంప్ బుద్ధి మారలేదు, అమెరికా బుద్ధి అంతకన్నా మారలేదు, మారదు కూడా. నిన్న మొన్నటి వరకు టారిఫ్లతో ఇండియాను బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు ఏకంగా భారత్లో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు పావులు కదుపుతోంది. భారత్లో బ్రాహ్మిన్స్ ను టార్గెట్ చేస్తూ ట్రంప్ సీనియర్ సహాయకుడు పీటర్ నవారో చేసిన కామెంట్స్ ఇండియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అమెరికా ముందుగా అడ్డదిడ్డమైన టారిఫ్లో విరుచుకుపడింది. అయినా అటు ఇండియా గాని ఇటు రష్యా గాని వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు దేశ అంతర్గత విషయాల్లో తలదూర్చింది. రష్యా ఇండియా చమురు డీల్లో భారత్లోని బ్రాహ్మిన్స్ లాభపడతారని పీటర్ నవారో అర్థంలేని వ్యాఖ్యలు చేశారు. స్నేహమంటూ పలకరిస్తూ లోపల విభజన విత్తనాలు జల్లే అమెరికాకు ఇది కొత్తేమీ కాదు. దేశాలను విడదీయడం వారి ఆట. కులం పేరుతో, క్లాస్ పేరుతో ప్రజల్లో చిచ్చు పెట్టడం వారి చరిత్ర. ఇప్పుడు అదే స్ట్రాటజీని భారత్పై ప్రయోగిస్తోంది. అమెరికా పద్ధతి కొత్తది కాదు, అది ఎక్కడికెళ్లినా ఒకే రకంగా ఉంటుంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అమెరికా ప్రత్యక్షంగా తలదూర్చి అక్కడి రాజకీయాలను కుదిపేసింది. మతపరమైన హింసను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బలహీనపరిచి దేశాన్ని అస్తవ్యస్తం చేసేసింది. సామాజిక అసంతృప్తికి మతరంగు అద్దింది. దీని కారణంగా అక్కడ మైనార్టీలపై దాడులు పెరిగాయి. రక్తపాతం ఆగలేదు. రాజకీయ స్థిరత్వం పూర్తిగా దెబ్బతింది. ఇది ఒక్క బంగ్లాదేశ్లోనే కాదు, మధ్యప్రాచ్యంలో కూడా అమెరికా అదే నాటకం ఆడింది. ఇరాక్లో సామూహిక వినాశన ఆయుధాలున్నాయని అబద్ధం చెప్పి యుద్ధం ప్రారంభించింది. సద్దాం హుస్సేన్ను చంపేసింది. ఇది జరిగి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇరాక్ గాయాలతో తడబడుతూనే ఉంది. ఇటు లిబియాలో గడాఫీని హతమార్చిన తర్వాత అక్కడి ప్రాంతాలు ఇంకా అగ్నికుండలా మండుతూనే ఉన్నాయి. సిరియాలో ప్రజాస్వామ్యం పేరుతో విభజన విత్తనాలు జల్లి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఆఫ్రికా ఖండంలోనూ అమెరికా వనరుల కోసం గోతులు తవ్వింది. ఒక గ్రూపును మరొక గుంపుపైకి తోసి గొడవలు పెంచింది. ఫలితంగా అక్కడి సహజ సంపద అమెరికా కంపెనీలకు దక్కాయి. ప్రజలు ఆకలితో, యుద్ధాలతో విలవిల్లాడిపోయారు. ఎక్కడ చూసినా అమెరికా పద్ధతి ఇలానే ఉంది. ఇప్పుడు అదే పాత నాటకాన్ని భారత్పై ప్రయోగిస్తోంది. కులమనే విషయాన్ని కొత్త రూపంలో ఉపయోగించి దేశాన్ని లోపల నుంచి చీల్చాలని చూస్తోంది. నిజానికి ఇండియా, అమెరికా కొంతకాలం ముందు వరకు చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాయి. అటు రష్యాతో స్నేహం కొనసాగిస్తూనే ఇటు అమెరికాతోనూ మంచి రిలేషన్ కొనసాగించింది. గత అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ఇండియన్ కమ్యూనిటీ ఓట్లు కూడా కీలకంగా నిలిచాయి. ఇక 30 ఏళ్లుగా భారత నాయకులు అమెరికాతో సంబంధాలను బలపరిచేందుకు ఎంత శ్రమించారో గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాజ్పేయి కాలంలో మొదలైన స్నేహబాటను మన్మోహన్ సింగ్ కొనసాగించారు. తన ప్రభుత్వాన్ని సైతం పణంగా పెట్టి అణు ఒప్పందం కోసం ముందుకు నడిపించారు. మోదీ అయితే ఏకంగా ట్రంప్కు మద్దతిస్తూ ఆప్కీ బార్ ట్రంప్ సర్కార్ అని బహిరంగ వేదికపై పిలుపునిచ్చారు. కానీ అమెరికా నుంచి అదే తరహా రియాక్షన్ రాలేదు. బదులుగా ట్రంప్ అహంకారం, దురహంకారం మాత్రమే భారత్కు దక్కాయి. స్నేహం ముసుగులో ద్రోహం చేసిన అమెరికా ఇప్పుడు కులం, క్లాస్ పేర్లను లాగి దేశంలో చిచ్చు పెడుతోంది. ఇది స్నేహబంధం కాదు, ఇది శత్రుత్వ కొత్త రూపం. భారత్ ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పెంచుకున్న సంబంధాలను ట్రంప్ కొద్ది రోజుల్లోనే చెడగొట్టేశారు. వాస్తవానికి సంకుచిత మనసు కలిగిన నేతలే కులం, మతం పేర్లతో దేశాలను విభజిస్తారు. ప్రజలను అమెరికా ఇప్పటికీ అదే పాత పథకం నడిపిస్తోంది. కానీ భారత ప్రజలు మాత్రం ఐక్యంగానే నిలబడతారు. ఎందుకంటే ఐకమత్యమే భారత్ బలం. ఆ బలాన్ని టచ్ చేసే దేశం పుట్టనే లేదు. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.